ఇప్పుడు పాముకు తన శరీరంలో వినికిడి శబ్దాన్ని గ్రహించే చెవులు లేవని ఆధారాలతో పరిశీలిద్దాం. సినిమాలోని విలన్స్ ఎక్కడో మూలన దాక్కున్నా లేదా మైళ్ళ దూరంలో ఉన్న పామును నాదస్వరం ఊదుతూ తన వద్దకు రప్పించి హతమార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి పాము శరీరాన్ని బాగా పరిశీలిస్తే చెవులు అనే అవయవం ఉండదు. ఓ శబ్దం అనేది గాలిలో తరంగాలుగా మారి చెవిలోకి చేరుకుంటాయి. అప్పుడు చెవికున్న గ్రహణ శక్తి ద్వారా శబ్దాన్ని గ్రహించి మెదడుకు సిగ్నల్ను అందించడం ద్వారా శబ్దాన్ని విన్నట్టు మెదడు నిర్ధారిస్తుంది. ఈ మొత్తం చర్య జరగాలి అని అంటే చెవి ఉండాలి. పాముకు చెవులు లేవు. కానీ చెవులు చేసే పనుల్లో సగం పాము చర్మం చేస్తూ ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనం నడుస్తున్న దారిలో పాదాలకు దగ్గరగా పాము కనిపించిందే అనుకోండి, వెంటనే ధైర్యంతో కదలకుండా అరవకుండా స్టాచ్యూలాగా నిలబడగలిగితే అది సాఫీగా వెళ్ళిపోతుంది. అలా కాకుండా భయంతో కదలినా అరచినా దానివల్ల గాలిలో ఏర్పడిన శబ్ద తరంగాలు పాము చర్మాన్ని తాకినప్పుడు వెంటనే అది తిరిగి కాటు వేస్తుంది. ఆ విధంగా గాలిలో మారుతున్న తరంగాలను గ్రహించే ప్రత్యేక గుణం పాము తల నుండి తోకదాకా ఉన్న చర్మానికి ఉన్నది. అందుకేనేమో వీడికి పాము చెవులని, పాములాగా వీడికి ఒళ్ళంతా చెవులని వాడుతూ ఉంటాం కాబోలు. మరి నాదస్వరం ఊదుతున్నప్పుడు పాము నాట్యం చేస్తున్నట్టు తన పడగను లేదా తన తలను ఎందుకలా ఊపుతూ ఉంటుంది? దానికి సమాధానం బాగా గమనిస్తే మీ చేతుల్లో ఉన్నది ఏమిటో దానికి తెలియదు. మనం నాదస్వరం ఊదుతూ అటు ఇటు తిప్పినా, నిశ్శబ్దంగా ఓ కర్ర పట్టుకుని అటు ఇటు తిప్పినా, ఇవేవీ కాకుండా ఒట్టి చేతులతో తిప్పినా సరే పాము దానికి అనుగుణంగా పడగను అటు ఇటు కదిలిస్తూ ఉంటుంది. దీన్నే మనం నాదస్వరానికే పడగ విప్పి ఆడుతూ ఉందని అపోహపడుతూ ఉంటాం. అసలు పడగ విప్పి అటు ఇటు కదలాల్సిన అవసరం ఏముంది? దానికి సమాధానం పాము తన కంటి ముందు ఏదో వస్తువు కదులుతుందని గ్రహించినప్పుడు ఏ మరపాటుగా ఉన్నా అది తనపై ఎప్పుడైనా దాడి చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం కదిలిస్తున్న కదలికను బట్టి అటు ఇటుగా కదులుతూ ఉంటుంది. ఈ మొత్తం చర్య పాము ఓ ప్రాణిగా తన ఆత్మరక్షణ కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. పాముకు సంగీతం అంటే ఇష్టం ఉన్నట్టు, అందులోనూ ప్రత్యేకంగా నాదస్వరం అంటేనే చాలా ఇష్టమున్నట్టు, ప్రాణాన్ని సైతం లెక్క చేయక కదలి వచ్చిన పాము సంగీతం వింటూ నాట్యం చేస్తున్నట్టు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఇదంతా హంబక్, ఒట్టి అబద్ధం. అసలు పాముకు చెవులు లేకపోవడమే కాదు, కంటి చూపు కూడా తక్కువగా ఉంటుందని, ఘన పదార్థం తప్ప ద్రవ పదార్థం ఆహారంగా పాము తీసుకోలేదని, చాలా చిన్న పరిమాణంలో ఉన్న మెదడుకు జ్ఞాపక శక్తి కూడా తక్కువేనని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరి ఇన్ని బలహీనతలున్న ప్రాణిని, శారీరపరంగా ఇన్ని మైనస్లున్న పాముని పట్టుకొని అదే మైనస్లను పాజిటివ్గా, భయంకరంగా భూతద్దంలో చూపిస్తూ ప్రజల్ని భయపెడుతూ తమ స్వార్థానికి వాడుకునే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి విషయాల్లో అపోహ పడకుండా, మోసపోకుండా అవగాహన పెంచుకోవాలని, మెరుగైన సమాజం కోసం మన ఆలోచన ఉండాలని కోరుకుంటూ సెలవు.